నిన్న జరిగిన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ పూటకు పార్టీ మార్చేదని, తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వారితో పాటు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, టీఆర్ఎస్ నర్సాపూర్ మండల అధ్యక్షుడు శేఖర్, వైస్ చైర్మన్ నయీముద్దీన్, నరసింహారెడ్డి, సత్యం గౌడ్, ఎక్స్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, నర్సింలు, జ్ఞానేశ్వర్, కుమార్, మహమ్మద్, నాగరాజ్ గౌడ్, శ్రవణ్ కుమార్, ప్రసాద్, అశోక్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మంత్రిగా చేసిన నేను ఒక పార్టీ అధ్యక్షురాలుగా మొత్తం జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, ప్రతిపక్షంలో వేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఆ రోజు నేను చేయడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ఆ రోజు ధర్నాలు, రాస్తారోకోలు చేసినటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీని ఒక తాటిపైనికి తెచ్చి అందరినీ కూడా మళ్ళీ పటిష్టపరిచే విధంగా నా వంతు సహాయ సహకారం నేను అందిస్తుంటే ఈరోజు ఏంటంటే నా కనీసం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అడగకుండా నన్ను పార్టీ నుంచి వితిన్ 2 అవర్స్లో సస్పెండ్ చేయడం జరిగింది. నన్ను ఉన్నప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఎన్నో అవమానాలు, అవహేళనలు అన్నీ అనుభవించిన తర్వాత నన్ను వితౌట్ ఎక్స్ప్లెనేషన్ నన్ను సస్పెండ్ చేయడం వల్ల నేను పార్టీ చేంజ్ చేసిన తప్ప కాంగ్రెస్ పార్టీ పదవుతో నేను ఎప్పుడు కూడా పోలేదు. నన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఎటువంటి పదవులు లేవు. DCC పదవి కూడా వేరే వారికి ఇచ్చిన తర్వాతనే ఎటువంటి పదవులు లేకుండా నేను టీఆర్ఎస్ పార్టీలో గౌరవ కేసీఆర్ గారి సమక్షంలో చేయడం జరిగింది. మారితో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీకి పోయి ఆ తర్వాత ఇమీడియట్గా టీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. వాళ్ళ నా గురించి మాట్లాడేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణతో ఉన్నా, కట్టుబడి ఉన్నా, అదేవిధంగా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నా, అదే క్రమశిక్షణతో పోతా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తాను. ఇంతవరకు నాకు ఏ లేటి చూపించినటువంటి పరిస్థితులు నేను తెచ్చుకోబోను అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలని చెప్పేసి కూడా నేను వారికి చెప్తా ఉన్నా. ఇంకోటి మాట్లాడింది ఏంటంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.